ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. డ్రోన్లతో రావలపిండి నగరాన్ని భారత ఆర్మీ పేల్చివేసింది. రావలపిండిలోని పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. రావలపిండిపై మన ఆర్మీ డ్రోన్తో దాడి చేసింది. దీంతో వాళ్ళ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రావలపిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. దగ్గరలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం పైనే మనం ఇప్పుడు డ్రోన్లతో దాడి చేశాం. మనం పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్తో దాడి చేస్తే పాకిస్తాన్ భారత్పై యుద్ధానికే తెగబడింది. భారత సైనిక కేంద్రాలను టార్గెట్గా చేసుకుని డ్రోన్లు యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. దీనికి మనం సరైన సమాధానాన్ని చెబుతూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కు ఎంత డ్యామేజ్ జరిగిందో ఆ దృశ్యాలు ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి. మనం ఇప్పటికే కరాచీ పోర్ట్ను పేల్చేసాం. రావలపిండిపై కూడా మనం మన డ్రోన్లతో దాడి చేశాం. మన డ్రోన్లను అడ్డుకోవడం పాకిస్తాన్కి సాధ్యం కావడం లేదు. మన డ్రోన్లతో దాడి చేస్తే పాకిస్తాన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ దెబ్బతిన్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాకిస్తాన్ సైన్యం ప్రధాన కార్యాలయం రావలపిండిలోనే ఉంటుంది. రావలపిండి, ఇస్లామాబాద్ పక్కపక్కనే ఉంటాయి. రెండింటిని ట్విన్ సిటీస్ అంటారు. ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. అందులో ఆర్మీ పర్సన్స్ కూడా మనకు ఆ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్నారు. మనం చేసిన డ్రోన్ల దాడితో దెబ్బతిన్న పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం అదే. దాన్ని రెండో బాక్స్లో మీరు చూస్తున్నది కరాచీ పోర్ట్. కరాచీ పోర్టుపై మన మిసైల్స్తో దాడి చేస్తే ఇప్పుడు కరాచీ పోర్టు నామరూపాలు లేకుండా మారిపోయింది. రావలపిండిపై అటాక్ జరిగిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ సోదరి కూడా ఖరారు చేసింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఈ రావలపిండిపై దాడిని ఖరారు చేసింది. ఆమె ట్వీట్ కూడా చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఇదే. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మనం ప్రయోగించిన డ్రోన్లు రావలపిండి ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశాయి. రావలపిండి ఆర్మీ సైన్యం ప్రధాన క్వార్టర్స్ పైన మనం దాడి చేసాం. ప్రధాన కార్యాలయం పైన మనం దాడి చేసాం. రావలపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అది. అక్కడ కూడా మన డ్రోన్లు దాడి చేస్తే పాకిస్తాన్ సైనికులు అక్కడ నుంచి పరుగులు తీసినటువంటి దృశ్యాలు ఇప్పుడు పాకిస్తాన్లో చూడండి. ఒకసారి నల్లటి మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఇప్పటికీ అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది మన ఆర్మీ ఏదో చేస్తుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ ఆర్మీ ప్రధాన కార్యాలయం పైనే మన డ్రోన్ పడి వాళ్ళు అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటే అక్కడ మంటల్లో పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం కాలిపోతూ ఉంటే వాళ్ళే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు ఉన్నారు. భారత్తో అనవసరంగా కయ్యానికి కాలు దివ్వామని. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రావలపిండిపై మనం చేసిన డ్రోన్ దాడి తర్వాతి దృశ్యాలు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది రావలపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై మనం దాడి చేసిన తర్వాత హెడ్ క్వార్టర్స్ తగలబడిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి మన ఆర్మీ చేసిన ఈ డ్రోన్ దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ సోదరి మాట్లాడారు. ఒకసారి ఇమ్రాన్ ఖాన్ సోదరి ఏం మాట్లాడారో చూద్దాం. जरा देखें तो सही, क्योंकि आपको शायद जंग का पता नहीं. मेरे हस्बैंड एयरफोर्स में थे, मेरे गदोई भी एयरफोर्स में थे. ये जो क्लेम करने के इन्होंने जहाज गिराए हैं, वो जो नवाज शरीफ की हुकूमत क्लेम कर रही है ना, तो यहाँ पे ड्रोन अंदर आ रहे हैं. मतलब इंडिया से अंदर पिंडी तक पहुँच रहे हैं. पिंडी तक पहुँचे कैसे? मीडिया पे हैं. जरा देखें तो सही, क्योंकि आपको शायद जंग का पता नहीं. मेरे हस्बैंड एयरफोर्स में थे, मेरे गदोई भी एयरफोर्स में थे. ये जो क्लेम करने के इन्होंने जहाज गिराए हैं, वो जो नवाज शरीफ की हुकूमत क्लेम कर रही है ना, तो यहाँ पे ड्रोन अंदर आ रहे हैं. मतलब इंडिया से अंदर पिंडी तक पहुँच रहे हैं. पिंडी तक पहुँचे कैसे? ఇమ్రాన్ ఖాన్ సోదరి చెబుతూ ఉంది ఎందుకు భారతదేశం ప్రయోగిస్తున్న డ్రోన్లను మనం అడ్డుకోలేకపోతున్నామని. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ చెప్పిన అబద్ధాలను కూడా. ఇప్పటికే పాకిస్తాన్ అంటుంది భారతదేశానికి చెందిన రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేసాం, పాకిస్తాన్ సైనికులను చంపేశామని పాకిస్తాన్ చెబుతోంది. కానీ ఇమ్రాన్ ఖాన్ సోదరి అడుగుతుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, భారతదేశం ప్రయోగించిన ఒక్క డ్రోన్ను కూడా ఎందుకు అడ్డుకోలేకపోయాము అని అడుగుతోంది. ఈ క్వశ్చన్కి
పాకిస్తాన్ ఆర్మీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం, దాన్ని ధ్వంసం చేసాం. ఇప్పుడు పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైనే మనం దాడి చేసాం. అంటే మొత్తం పాకిస్తాన్ అంతా కూడా భారత ఆర్మీ, భారత త్రివిధ దళాల కనుసన్నల్లోనే ఉంది, కనుచూపు మేరలోనే ఉంది. ఇప్పుడు మన త్రివిధ దళాల కనుచూపు మేరలో మొత్తం పాకిస్తాన్ ఉంది. నిన్న మనం ప్రయోగించిన మిసైల్స్ పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొద్ది దూరంలో పడ్డాయి. ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రధాని నివాసానికి కొంచెం దూరంలో పడ్డాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని కూడా బంకర్లో దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఇస్లామాబాద్కి ఆనుకుని ఉన్న పక్క నగరమే ఈ రావలపిండి. ఈ రావలపిండిలోనే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మనం దాడులు చేసాం. రావలపిండిపై వరుస బాంబు దాడులు చేసాం, వరుస డ్రోన్ దాడులు చేసాం. ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. భారత్ ప్రయోగించిన ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ ఆర్మీ అడ్డుకోలేకపోయింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ సోదరు అడుగుతూ ఉంది, ఒక్క డ్రోన్ కూడా ఎందుకు అడ్డుకోలేకపోయారని. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏమైపోయింది అని అడుగుతూ ఉంది. అంటే ఇప్పటికే మనకు అర్థమై ఉండాలి పాకిస్తాన్ ప్రపంచానికి ఏ విధమైనటువంటి అసత్యాలు చెప్తుందో. భారతదేశ డ్రోన్లను మేము కూల్చామని చెప్తుంది, భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్స్ని మేము కూల్చామని పాకిస్తాన్ చెబుతున్నవన్నీ కూడా అబద్ధాలే. మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. మనం ప్రయోగించిన ఒక్క మిసైల్ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావలపిండి తగలబడిపోతుంది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ప్రధానిని కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం వాళ్ళ ప్రధాని, పాకిస్తాన్ ప్రధాని ఈరోజు బతుకున్నాడు అంటే అది భారత్ పెట్టినటువంటి ప్రాణభిక్షే. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, రావలపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై దాడిని కూడా వాళ్ళు అడ్డుకోలేకపోయారు. మనం ప్రతీకార దాడికి దిగితే ఎలా ఉంటుందనేది చూపించాం. నిన్న వాళ్ళు ప్రతీకార దాడితో మనపైకి యుద్ధ విమానాలని, మిసైల్స్ని ప్రయోగించారు. వాటిని నేలకూల్చడమే కాదు, ఇప్పుడు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం నేలకూల్చాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానే ఈరోజు తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది పారిపోయి అక్కడి నుంచి. ఎందుకంటే సమీపంలోనే ప్రధాని అధికారిక నివాసం సమీపంలోనే భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసినటువంటి పరిస్థితి. అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. కనీసం ఎయిర్ క్రాఫ్ట్స్తో భారత్ పైన దాడి చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆర్మీ పరిస్థితి పాకిస్తాన్ది. చలో అతలాకుతలం అయిపోయింది. పాకిస్తాన్ ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగింది భారత్ పాకిస్తాన్ పైన. మనం చూసాం నిన్న లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించారు. ఎక్కడ కూడా నిన్న సాయంత్రమే ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థని ధ్వంసం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటే కూడా పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఆర్మీ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా స్పష్టంగా వాళ్ళ పేలవత్వం కనిపిస్తూ ఉంది. చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలను నమ్ముకొని బొక్కబొర్లా పడిపోయినటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ ఈరోజు నిలవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చేశారు పాకిస్తాన్ దేశం నుంచి. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు, పాకిస్తాన్ పాలకులు కూడా ఆందోళనలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రజల్లో ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోతుంది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోయింది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒక పానిక్ లో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పై నిన్న కూడా మనపై పాకిస్తాన్ దాడికి పాల్పడిన వెంటనే మనం ప్రయోగించిన డ్రోన్లు నిన్నటి నుంచి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేస్తున్నాయి. రావలపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ధ్వంసం అయిపోతూ ఉంటే ప్రజలు కూడా బయటకు వచ్చి పానిక్ లో ఉన్నారు. భారత ఆర్మీని మనం అడ్డుకోవడం కష్టం, భారతదేశంతో మనం అనవసరంగా పెట్టుకున్నామనే భావన అక్కడ ప్రజల్లో వ్యక్తమవుతుంది. చూడండి ఒకసారి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు నిలబడి తగలబడిపోతున్న ఆ దృశ్యాలను వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి సైన్యం కూడా, పాకిస్తాన్ ఆర్మీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక్కసారిగా బయటికి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బంకర్లోకి వాళ్ళు కూడా పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్. అది మెయిన్ గేట్ ముందు పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. పాకిస్తాన్ మీడియా కూడా అక్కడికి చేరుకుంది. భారతదేశానికి చెందిన ఒక డ్రోన్ కూడా అడ్డుకోవడం పాకిస్తాన్కి వల్ల కావడం లేదు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ని మనం టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని భారత